ఎన్నికల్లో ఈవీఎంల బదులుగా బ్యాలెట్ పేపర్లు వాడాలంటే ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దాని గురించి మీ అభిప్రాయం? బ్యాలెట్ పేపర్లే కరెక్ట్. ఎందుకు అనుకుంటున్నారు మీరు కూడా బ్యాలెట్ పేపర్లు? అంటే మోసం జరిగింది అంటున్నారు కదా, అదే దాని గురించి. ఏంటి సార్ చాలా మంది ఇదే చెబుతున్నారు, అంటే ఏం మోసం జరిగిందంటారు? ఈవీఎంలు హ్యాక్ చేశారని చెప్పుకుంటున్నారు కదా, అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు అని అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే బ్యాలెట్ పేపర్లు కరెక్ట్ అని నేను చెప్తాను. అదే నిజమైతే రీకాల్ చేస్తారు, ప్రభుత్వం పడిపోతున్నది. ఓకే, మీరేమనుకుంటున్నారు అసలు ఈ వరకు? అంటే మోసం అనేది జరిగితే మొన్న ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి 150 వచ్చినాయి, అప్పుడు మోసం జరగలేదా, ఇప్పుడు ఎలా జరుగుద్ది అనేది. ఎందుకంటే ఒకవేళ మోసమే జరిగితే అప్పుడు జరిగి ఉంటే ఇదే జరిగి ఉంటుంది, అలా జరిగి ఉండదు. గతంలో ఇంత భారీ మెజార్టీలు రాలేదని చెప్పి మెజార్టీలు రాలేదు కానీ సీట్లు అయితే 15 సీట్లు ఎక్కువ తక్కువ ఒకటే వచ్చినాయి కదా. 60,000 40,000 అవును, దాని గురించి కొంచెం డౌటు. అయితే ఈవీఎంలు మోసం చేయడం నిజమైతే కనుక బ్యాలెట్ పేపర్లు బెటర్. అందరికి మీరు నమ్ముతున్నారా ఈవీఎంలో ట్యాంపర్ చేసే అవకాశం? నమ్మడానికి సామాన్య ప్రజలు అంత నాలెడ్జ్ మనకేం తెలుస్తుంది. ఇంత భారీ మెజార్టీలు చూస్తున్నారు, మీకేమనిపిస్తుంది? జరిగిందేమో అని, ఖచ్చితంగా జరిగిందని అనలేదు, జరిగిందేమో అని అపోహ. సరే, ప్రస్తుతం భారతదేశంలో ఇదే చర్చ, ఈవీఎంల గురించే చర్చ. ఈవీఎంల గురించి 4-5 రోజుల నుంచి. ఎందుకంటే ఒక 2,000 మెజార్టీతో ఎవరైనా గెలుస్తారనే కాడ కూడా 20,000 30,000తో గెలిచినప్పుడు 70,000 మెజార్టీలు కూడా ఉన్నాయి. ఇది దీనివలన అనుమానం. ఎక్కడ మీది ప్రాపర్గా? మాది ఈస్ట్ గోదావరి రాయవరం మండలం. రాయవరం ఏ కాన్స్టిట్యూన్సీ వస్తుంది, దేని కింద వస్తుంది? మాది మండపేట నియోజకవర్గం. మండపేట అంటే జోగేశ్వరరావు గారు గెలిచారు మళ్ళీ. ఆయన గెలిచాడు, ఆయన ఓకే. ఎందుకంటే 4వసారి తిరుమూర్తి గారి మీద గెలిచారు ఆయన. అవును, 4వసారి అయినా కూడా ఆయన పక్కన కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాసిరెడ్డి సుభాష్ కావచ్చు, భారీ మెజార్టీ. వాసిరెడ్డి సుభాష్ గారు ఫస్ట్ టైం వచ్చారు, 20,000 పైన మెజార్టీ. అయితే అలాగని కూడా కాదు, ప్రజల్లో ఈ ల్యాండ్ దాని గురించి అని ఇలాంటివి పెట్టడంలో కొంత భయపడి కొంతమంది, తర్వాత రైతులు పండించుకున్నది స్వయంగా అమ్ముకోలేక ఇది ఒకటి ఉంది. ఈ పథకాలు చాలా చేశాడు, అవన్నీ పక్కన పెడితే వీటి గురించి చర్చ అయింది. అయితే భారతదేశంలో ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఇంకా ఎక్కువ దీని గురించి చర్చించాలని చెప్తున్నారు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్లో. ఇదైతే నమ్మశక్యంగానే ఉంది. ఎందుకంటే 2-3 వేలతో గెలిచి వాళ్ళు 40,000తో గెలిచారంటే నమ్మశక్యం ఉంది. ఇప్పుడు రాజమండ్రి ఉంది, ఆదిరెడ్డి వాసు 70,000 మెజార్టీ. మరి అన్న ఏది 20,000 15,000 అంతంత మెజార్టీకి ఎవరికన్నా డౌట్ వస్తుంది. అంటే పూర్తిగా దీనివల్ల అవగాహన లేదు, మాకు తెలిసినంత వరకు చెప్పేది. అయితే రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు దీని గురించి. అంతవరకు తెలియదు మాకు. దేశమంతా చర్చ జరుగుతుంది. అంటే ఓటు వేసిన వాడికి న్యాయం జరగాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వాడికి వేసిన వాడు తెలియాలంటున్నారు. ఇప్పుడు మేము వేసిన ఓట్లన్నీ ఏమైనాయి అని చాలా ఊర్లో అంటున్నారు. ఎందుకని సార్ అలా? ఎప్పుడు లేదంత ఎందుకు ఈసారి అంత మెజార్టీలు అంటే సీట్లు అప్పుడు రాలేదా అనేది ఉంది. ఇప్పుడు కూటమి అంతా కలిసింది, దానివల్ల మెజార్టీ అని వాళ్ళు అంటున్నారు. ఏదైనా పూర్తిగా తెలియందే ఇది జరిగిందని అనలేము. అందరూ అనుకున్నట్టుగా అయితే డౌట్, అయితే ఇంత మెజార్టీ గురించి డౌట్ ఉంది. నా ఒపీనియన్గా నాకుంది, ఇవేమో మోసం జరిగినాయేమో అనే డౌట్ ఉంది. మరి ఏంటి సార్ రానున్న రోజుల్లో భారతదేశంలో ఏంటంటే ప్రస్తుతానికైతే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికాలో కూడా బ్యాలెట్ పేపర్లు వాడుతున్నారు, ఇండియాలో కూడా బ్యాలెట్ పేపర్లు వాడాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బ్యాలెట్ పేపర్లే అందరికీ శ్రేయస్కరం, మంచిది. బదులుగా బ్యాలెట్ పేపర్లు వాడాలంటే ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఈరోజు ట్వీట్ చేశారు. ఇవాళ ఫీడ్ చేస్తారా? మార్నింగ్ మాకు తెలియదండి. మీరే కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు ఏమనుకుంటారు పబ్లిక్గా అనుకునేది ఏం లేదు. ఏమన్నా పబ్లిక్ పనికి వచ్చేది ఏమైనా చేయమంటే చేయమని చెప్పండి, అంతేగాని మీరు మేము ఇక్కడ కాదు, భారతదేశమే కదా ఎక్కడైనా. ఐఎమ్ ఇండియన్. సో భారతదేశంలో కూడా ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ చేశారు ఇదే ఈవెంట్స్ గురించి. ఓకే, అయితే అదే నేను చెప్పదలుచుకుంది అదే. ఎవరు ఏదో చేస్తున్నారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. మరి వాళ్ళు ఏం చేస్తున్నారని అడిగితే మాకు అవగాహన కావాలి మాకు. మరి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కరెక్టే, ఓకే, నేను మాట్లాడగలుగుతున్నాను, నా వల్ల నేను ఏది కావాలని నేను చెప్పగలుగుతున్నాను. మా అమ్మ నాన్న నాకు కొన్ని, నేను సాయి సిల్క్స్ చాలా మంది స్టోర్లో నేను జాబ్ చేస్తాను, సూపర్వైజర్ నేను. కానీ వీళ్ళిద్దరితో స్పెండ్ చేస్తాయి వాళ్ళు. నేను అన్నీ వదిలేసుకున్నా. ఓకే, ఈవెంట్స్ బెటర్. ఈవెంట్స్ బెటర్ అండి.
ఈవెన్ బెటర్ అంటే ఇంకొక కొత్త తరం వాళ్ళకి తెలుస్తుంది అంటే ఏం చేస్తున్నాను అనేది తెలుస్తుంది. నేను కరెక్ట్గా చెప్తున్నాను మీకు? అవును, నాకు అర్థమవుతుంది. కరెక్ట్గా చెప్తున్నాను. అంటే ఈవీఎం ఒక నిమిషం అమ్మా, ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తున్నారు, ట్యాంపర్ చేస్తున్నారు, ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి అన్న. అవును రోజుల నుంచి. అవును, అవన్నీ సొల్లు కబుర్లు అండి, అవన్నీ సొల్లు. అవి ఏదైతే ఉందో ఇప్పుడు నాకు తెలిసినంత వరకే ఇప్పుడైతే ప్లాట్ఫామ్ కరెక్ట్ ఉంది. అంటే ఎందుకు అంత గతంలో లేనంత ఈసారి ఎందుకు అంత చర్చ నడుస్తుందండి ఈవీఎంల గురించి? అదే నేను అడుగుతున్నా ఎందుకు గత ఇన్నేళ్ళుగా నడవంది ఇప్పుడు ఎందుకు అంత చర్చలు జరుగుతుంది? అదే మరి వెనక ఇంకా అదర్ పర్సన్స్ ఎవరైనా కావచ్చు, మరి ఇన్ని రోజులు వాళ్ళు ఎందుకు ఉండలేకపోయారు, మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఎవరో చేస్తుంటే వాళ్ళకు ప్రోత్సహించాలి కదా, సపోర్ట్ చేయండి. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, అక్కడ కూడా బ్యాలెట్ పేపర్లే వాడుతున్నారు. ఇండియాలో కూడా బ్యాలెట్ పేపర్లు వాడాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి నుంచి అని ఆయన అన్నాడా? అన్నారు ట్వీట్లో పెట్టారు ఓకే అభిప్రాయాన్ని. ఇండియాలో కూడా అమెరికా లాగే జర్మనీ లాగే ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి ఇక్కడ కూడా బ్యాలెట్ పేపర్ మేము చాలా సంతోషిస్తాం. ఓకే, ఎందుకని వస్తే చాలా సంతోషిస్తాం? ఎందుకనంటే మన దేశం ఇంత సస్యశ్యామలమైందా? సంతోషిస్తున్నారు కదా బ్యాలెట్ పేపర్లు వస్తే. ఎందుకనంటే ఎక్కడో విదేశాల్లో ఏమో జరుగుతుంది, ఇక్కడ మన దగ్గర కూడా జరుగుతాయి. అంతకు మించి ఇంకేం కావాలి చెప్పి ఓటు వేసిన వాడికి న్యాయం జరుగుతుందా అంటే 100% జరుగుతుంది. 100% అది జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, అండ్ కావచ్చు, ఇంకెవరైనా ప్రజలకు కావాలి, కనిపించాలి, తెలియాలండి మాకు కూడా. మేము కూడా చెప్పే యాజ్ ఏ మేము ఓ మెంబర్. ఈవీఎంల బదులుగా బ్యాలెట్ పేపర్లు వాడాలంటే ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మన రాష్ట్రంలోనే కాదుగా, దేశం మొత్తమే చేశారు కదా. ఎక్కడైతే అన్యాయం జరిగితే దేశం అంతా అన్యాయం జరగాలి కదా. మరి సెంటర్లో చూస్తే సగం సగం వచ్చాయి కదా, మరి దాన్ని ఏమంటాం? అంటే రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు సార్, నిన్నగాక మొన్న ఆయన కూడా చేసింది. కాదు, కరెక్ట్ కాదు. బ్యాలెట్ బాక్సులు పెడితే బ్యాలెట్లో ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఏం చేశారు? ఫ్రాడ్ ఎక్కడైనా జరుగుతుంది, ప్రజల్లో మార్పు వచ్చింది, అది గమనించాలి మీరు. అంటే భారతదేశంలో కూడా ప్రస్తుతానికి దీని మీద ఎక్కువ చర్చ నడుస్తుంది సార్, ఈవీఎంల గురించి. అవును, చర్చ నడుస్తుంది కాబట్టి దీనికి ఇంకేదైనా టెక్నాలజీ వేరే ఎవరు ట్యాంపరింగ్ చేయలేని టెక్నాలజీ తీసుకొస్తే మంచిదే. ఇప్పుడు కూడా ట్యాంపరింగ్ అయ్యే అవకాశం లేదని ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్తున్నారు. లేదు, అవకాశం లేదు. కానీ వీళ్ళు మాత్రం జరిగిందని అంటున్నారు. అంటే జరిగిందంటే కొంతమంది ఉంటే 21 రావుగా, వచ్చినాయి కదా సార్. ట్యాంపరింగ్ జరిగితే రావుగా అలాగా వాళ్ళు అంటున్నారు. పోటీ చేసిన దగ్గర అందరూ ప్రజలు వేశారు కనుక. ఓకే, మరి ఏది బెటర్ అంటారు వచ్చే రోజుల్లో, ఈవీఎంఆ లేకపోతే బ్యాలెట్ పేపర్లు? ఈవీఎంఏ బెస్ట్. చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ గురించి. ఎన్నికల్లో ఈవీఎంల బదులుగా బ్యాలెట్ పేపర్లు వాడాలంటున్నారు ఆయన. ఏమో చెప్పలేము, అది ఎట్లా ఉంటుందనేది ఎవరికి తెలుస్తుంది. కాదు సార్, మీరు రెండు చూసుంటారు, ఈవీఎంలు చూసారు, అంతకుముందు బ్యాలెట్లు కూడా చూసుంటారు మీరు. ఏది బెటర్ అంటే ఈ వరకు? అట్లా జరిగేటట్టయితే మోడీ కూడా మార్చుకోవచ్చు కదా. 400 ఆప్కే పారని 400 అన్నాడుగా, 292 ఎందుకు వచ్చినాయి? అట్లా మోసం చేసేటట్టయితే మోడీకి కూడా రావచ్చు కదా. 400 అంటే ఇంకా పిచ్చి ఓట్లు సీట్లు అయినా గెలుచుకుంటుంది. ఏం లేదు, అంత భ్రమ, ఏం లేదు. అంతే అంటారా? అంతే. మరి మహారాష్ట్రలో కూడా ఒకటి జరిగింది, చూసే ఉంటారు మీరు. ఏమో కానీ చేసుకోవాలంటే మోడీ చేసుకోవచ్చు కదా, అలాంటి అవకాశం మోడీకి ఉంది కదా. అంటే నార్త్లో చేసే అవకాశం ఉంది, తెలిసిపోద్దని సౌత్లో చేసే. ఇవన్నీ పిచ్చి మాటలు, ఇవన్నీ పిచ్చి మాటలు. ఇవన్నీ ఎందుకు సార్ గతంలో లేనంత ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి సార్ ఈవీఎంల మీద? అంటే ఏమైనా అట్లా వచ్చిందనుకోండి, అట్లా చేసుకోవాలంటే అక్కడ అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు చేయాలి? మోడీ ప్రభ తగ్గిపోతుంది, అక్కడ చేస్తే తెలిసిపోతుంది. అవన్నీ పిచ్చి మాటలు ఇవన్నీ. మరి రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు కదా సార్ ఈసారి. చూడాలి, ముందు ఎట్లా ఉంటుందో చూడాలి. ట్విట్టర్ అనే అధినేత ఎలన్ మస్క్ కూడా ట్వీట్ పెట్టారు, వాళ్ళ దేశంలో జరిగిందంట. దాని గురించి ఇంకా ఇదేం వద్దు కానీ, అదే నేను చెప్పాను కదా, అవకాశం ఉంటే చేసుకునేవాడే. ఫ్యూచర్లో ఏది బెటర్ అంటారు, ఈవీఎంస్ బ్యాలెట్ పేపర్? బ్యాలెట్ పేపరే మంచిది. అంటే ఓటు వేసిన వాడికి న్యాయం జరగాలంటే అది తెలియాలంటున్నారు వాళ్ళు. ఓటు వేసింది దీంట్లో కూడా తెలుస్తాను, ఇలా స్లిప్పులు పడుతున్నాయి కదా, కనిపిస్తుంది ఓటు వేస్తుంటే. మరి ఆ తర్వాత తెలియట్లేదుగా అన్నారు వాళ్ళు కౌంటింగ్ చేసేటప్పటికి.
ఇప్పుడు ఇదే కదా సార్ ఎన్నికలు ఈసారి అందరూ చాలా మంది చెప్పేది మేము వేసిన ఓట్లు ఏమైపోయాయంటే కొంతమంది చెప్తున్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. మరి ఎలా చూస్తారు ఆ కామెంట్స్ కూడా? ఏమండి మేము వేసిన ఓట్లని ఏమైపోయాయి అంటున్నారు వాళ్ళంతా కూడా. అంటే అంతంత భారీ మెజార్టీలు వచ్చేపాటికి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంది. 40% ఓట్లు వచ్చినాయి కదా జగన్ కూడా అయితే వచ్చింది. అవును, అంత భారీ మెజార్టీ వచ్చిందంటే వాళ్ళు కూడా ఒప్పుకోవట్లా. అది ఇవన్నీ అంతే ఏం లేదు.